మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. जय जय महालक्ष्मी माता जगजननी सिंधु सुजाता। जय जय महालक्ष्मी माता जगजननी सिंधु सुजाता। दैन्य दरिद्र निवारिणी जय देवी भक्तों की प्रियकारिणी। सुर नर मुनि विनती करते मस्तक चरणों में धरते। सुर नर मुनि विनती करते मस्तक चरणों में धरते। नमः नमः भवतारिणी जय देवी श्री हरि की प्रियकारिणी। जय जय महालक्ष्मी माता जगजननी सिंधु सुजाता भक्तों की प्रियकारिणी। महालक्ष्मी विविध स्वरूपा। महाकाली सरस्वती दुर्गा वैष्णव देवी कामाक्षा। विंध्यवासिनी योग माया। तुम त्रिपुर सुंदरी माता। तुम क्षीर भवानी शुभदाता। तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या। तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या। तुम्हारी माया न जाए जानी। महालक्ष्मी जगत कल्याणी। सुनत शुभ कथा जाए दुख व्यथा। तुम्हारी कृपा तुम्हारी दया मांगे हम पृथ्वी लोक के प्राणी। महालक्ष्मी जगत कल्याणी। तुम्हारी जय हो माता रानी। ब्रह्मा विष्णु महेश्वर ठाड़े कर जोरे। शेष सुरेश नारद
ఇక మేము ఈ అమృత కలశమును విడవము. ఆ! అసుర రాజా! మాకు అమృతము లభించినది, మాకు అమృతము లభించినది. హే దేవరాజా, అసురులు అధిగమించడంతో అనర్థము జరిగిపోవును, అమృతము లభించదు. అసురులు అమరులైనచో మనమంతరము సంహరించబడదము. అసురులు అమరులైనచో మనకు రక్షణ లేకుండా పోవును, మనం అమృతమును తస్కరించవలెను. ఏదో ఒకటి చేయండి దేవేంద్ర, ఏదో ఒకటి చేయండి. ఆక్రమించండి! ఆక్రమించండి! మాతా లక్ష్మి తమరొక్కరే దేవతలను సంరక్షించగలరు. మేము తమరిని శరణి వేడి వచ్చితే మహాలక్ష్మి మాత. తమ ఈ లీల చూచి మా మనసు ఆందోళన చెందుతున్నది. ఈ దేవాసుర సంగ్రామము జరిగినచో దేవతలు పరాజితులగుట తథ్యము మాత. అసురులు మహాబలవంతులు. అసురులు అమృతమును సేవించినచో మహా అనర్థము జరుగును మాత. హే మహాదేవి, మహామాయ, మహాలక్ష్మి, లోక కళ్యాణార్థం తమరే దేవాసురులను సముద్రమదనము కొరకు ప్రోత్సహించినారు. ప్రస్తుత పరిస్థితిని వీక్షిస్తుంటే అసురులు అమృతమును కైవసము చేసుకొనినచో లోక కళ్యాణం జరగదు, వినాశనమే జరుగును. ఇప్పుడు ఈ అనర్థాన్ని కేవలం తమరే నిరోధించగలరు. దేవి యోచనకు కారణం? సృష్టి కళ్యాణార్థము సముద్ర మథనము ప్రారంభమైనది. ప్రస్తుతము అసురుల మూర్ఖత్వము కారణముగా సృష్టి యొక్క వినాశనము సంభవించుచున్నది. దేవగణములు, అసురులు వీరి నడుమ పోరాటం ఆరంభమైనది. అమృతం అసురుల చెంత ఉన్నది. దానిని వారి వద్ద నుండి గైకుని శక్తి ఈ దేవతలకు లేదు. అసుర ప్రవృత్తి ఉన్నటువంటి ఈ అసురులు అమృతపానముచే అమరులైనచో సంపూర్ణ సృష్టి యొక్క ప్రశాంతత లోపించును కదా. మరి తమరు కాంక్షించున్నదేమిటి దేవి? ఒకటే దేవా, తమరే ఈ ప్రళయమును నిరోధించవలెను. కొన్ని సమయములందు శక్తి ఉపయోగపడదు. అప్పుడు మనం మన బుద్ధి కుశలతను ఉపయోగించవలెను. ఏమనుచున్నారు? అవును దేవి, స్త్రీల సౌందర్యము, వారి యొక్క చలాకీతనం సమస్యలను పరిష్కరించగలవు. ఎటుల పరంధామా, వివరముగా విశదీకరించండి. దేవి, మాకు కూడా తమ వంటి సమ్మోహనకరమైన సౌందర్యమున్నచో మేము అసురులను మోహింపజేయగలం. అమృతమును, దానిని త్రాగవలన వారి కాంక్షను మరపించి వారిని మా దాసులను చేసుకోగలం. ఈ జగత్తునే మరిచిపోవునట్లు చేయగలం. అర్థమైనది పరంధామా. తమరు ఈ భయంకరమైన క్రీడను హాస్య రూపమున సమాప్తము గావించనున్నారు కదా. అవును దేవి, అవశ్యం. కాని తమ వంటి అపురూప సౌందర్యవతిని ఎచ్చటి నుండి తీసుకురాగలిగితే ఈ లీలను అవశ్యం ఆడగలం. ఈ జగత్తులో ప్రేమ పెంపొంది ద్వేషం నశించిపోవు. నిజముగానే తమరు ఈ లీలా వినోదము చేయదలచినచో నేను తమరికి నా మోహిని రూపమును ప్రసాదించి తోడ్పడుటకు సిద్ధముగానున్నాను స్వామి. లోక చరిత్రలో శాశ్వతముగా నిలచునటులా
తమరు సత్వరం భయంకర నరసంహారమును నిరోధించుటకు నారీ రూపమును ధరించండి. తమరు ఈ లీలా వినోదానికి సంసిద్ధులేనా? అవును దేవి, అవశ్యం. ఈ క్రీడ వలన ద్వేషం నశించి మనసుల్లో ప్రేమ వృద్ధి పొందు. ఈ క్రీడను అవశ్యం ఆరంభించవలెను. అవును, తమ కృష్ణావతారములో తమరు లోకమునందు ప్రేమరసమును ఉపదేశించదలచినారు. అందువలన ప్రేమ యొక్క ఈ క్రీడ తమకు రుచించును. మరి ఈ సమయమున ప్రేమ యొక్క ఈ క్రీడలో తాము పురుషునిగా కాదు, నారీ రూపమును ధరించవలెను. ఒక్క పరి వివరించండి. తాము అసురులను మోహితులను చేయుటకై ప్రదర్శించనున్న హావభావములెట్టివి? వచించు దేవి, ఏమి వీక్షించాలని కాంక్షిస్తున్నావు? చంచల నారి యొక్క చలనమును వీక్షింపచేయండి. అవశ్యం. ఆహా, పరంధామా, తాము పురుషుల వలె నడుచుచున్నారు. ఇదే విధముగా అసురుల ముందు వ్యవహరించిన ఎడల నాటకము సమాప్తమగును. దేవి, ఈ నాటకం మా వల్ల కాదు. పరంధామా, నారిగా మారుట సులభము కాదు. అటులనా? అవును నాథ. సరే, పురుషుల హావభావములను త్యజించి నారివలె నటించుటకు యత్నించండి. దేవి, సురతాళములు ఉన్నచో స్త్రీల యొక్క హావభావ ప్రదర్శన ఎంతో సులభ సాధ్యమగు. బళా స్వామి, ఇది సరియేనా దేవి? పరంధామా, తమరు క్రీడలో నిమగ్నులైనట్టున్నారు. నృత్యమును అభ్యసించవలసిన ఆవశ్యకత తమకు లేదు. అటులనా? మరి మేము దీనికి యోగ్యులమే గదా? పరంధామా, తమరి యొక్క యోగ్యతకు వాస్తవిక పరిశోధన అసురుల సమక్షమున జరుగును. దేవి, ముందు మాకు మోహిని రూపము ప్రసాదించి అప్పుడు వీక్షించు మా లీల. తమ ఆజ్ఞ. ఈ రూపములో తమకెటులున్నదో వచించండి స్వామి. మిక్కిలి ఆనందముగానున్నది. ఈ నారీమణులు ఇన్ని ఆభరణములను ధరించి వీని భారమును ఎటుల మోయుచున్నారో మాకు అర్థము కాకున్నది. అటులనా? ఇక పదండి, ఆలస్యమగుచున్నది. అటులనే. ఆగండి. తమ స్వరమును మార్చుకొనవలెను. మోహిని విష్ణు భగవానుల స్వరమున వచించునా? అవునవును, నేను నీ సమక్షములో ఉన్నాను కదా, అందువలన. సరే, నేను వెళ్ళేదను. అదే వెళ్ళేదను అని.
ఫళ ఇప్పటి వరకు సౌందర్యము సముద్రం నుండే వెలువడినది, ఇక ఆకాశం నుండి కూడా దిగొచ్చుచున్నది. హే సుందరి, నీవు ఎవరు? హే మన్మోహిని, నీవు నీ వీక్షణములతో మా మనసులను మోహింపజేసినావు. నీవెవరివో మాకు పరిచయం చేసుకునవా? నన్ను గుర్తించి కూడా నా నామధేయం ఏమిటని ప్రశ్నించుచున్నారా? మేము గుర్తించితిమా? అవును అసురరాజా, అందులకే కదా తమరు నన్ను మన్మోహిని అని వచించినారు. నేను మన్మోహినిని. అసురేశ్వర, ఆమెను ప్రశ్నించండి. ఆమె మన వెంట అసురలోకం వచ్చునా అని. తమరు నన్ను తీసుకొని వెళ్ళినచో నేను అవశ్యము వచ్చెదను. అప్పుడు పురుషార్థమునకు సౌందర్యమునకు సంగమము జరుగును. మరి నాకు ఈ సంగమము యొక్క సంభావన గోచరించుటలేదు అసురరాజా. ఎందులకు సుందరి? ఎందుకంటే ఇచ్చట దేవాసుర సంగ్రామము జరుగుతున్నది. మరి ఎన్ని యుగముల వరకు ఈ సంగ్రామము జరుగునో తెలియదు. అటులైనచో తమరికి నన్ను అసురలోకమునకు తీసుకుని పోవు అవకాశం ఎటుల కలుగును? ఆగు మన్మోహిని, నీవు మా మనస్సులను సృజించి ఇటుల వెళ్ళకూడదు. నన్ను నిరోధించుట వలన ఎటువంటి ప్రయోజనమూ లేదు. యుద్ధము చేయండి. మేము నీ కొరకు యుద్ధమును త్యజించదము. ఇవన్నీ కేవలము నోటి మాటలే అసురరాజా. నాకు తెలియను తమ అసురులకు యుద్ధం అంటే ప్రియమని. తమరు ఎవరి ప్రేమ చక్రంలోనూ చిక్కుకొనరు. మేము నీ ప్రేమ కొరకు మా యుద్ధ ప్రేమ యొక్క గొంతు నులిమివేయగలం. అటులనా అసురరాజా? ప్రేమను హింస యొక్క భాషలో ప్రకటించుచున్నారా? కానీ తమరు తమ ఈ అసురులు యుద్ధ ప్రీతిని నా కొరకు ఏనాడు త్యజించలేరని అర్థమైనది. నీవు మమ్ము ఎందులకు విశ్వసించటలేదు సుందరి? ఎందుకంటే తమరందరూ ఈ తుచ్చ అమృత కలసము కొరకు మీ రక్తమును ప్రవహింపచేయుచున్నారు. మీకు నా విలువ ఏమి తెలియను? నీవు సౌందర్యము యవ్వనము అనడి అమృత రసములతో నిండిన స్వర్ణ కలశము. దానిని పొందుటకు మేము ఏమి చేయుటకైనను సిద్ధమే. నీ సమక్షములో అమృత కలశం యొక్క మూల్యమెంత? అటులనా? తమరు నాపై ఇంత మోహితులైనచో మరియు తమరు నన్ను ఇంతగా ప్రేమించుచున్నచో ఇప్పటి వరకు ఇంతటి ఘాతుక కరవాలములను తమ హస్తములలో ఎందులకు ఉంచుకొనినారు రాజా? నీకు కరవాలములు, శస్త్రములు, యుద్ధమని ఇంతటి ద్వేషమున్నచు మాతో సహా సమస్త అసురులు శస్త్రములు త్యజించెదరు. శస్త్రములను త్యజించితేమి ఇంకను ఏమైనా ఆజ్ఞ కలదా? నా ఆజ్ఞను పాటించదరా? ప్రతి ఆజ్ఞను పాటించదము. ఆజ్ఞాపించు చూడు. ఏ అమృతము కొరకు తమరు యుద్ధము చేయుచున్నారో ఆ అమృతమును దేవతలకు కూడా పంచిపెట్టుము. నాకు తెలియను తమరికి నా ఇచ్చ కంటే
ఈ అమృతమే ప్రియమైనదని, అటులనే తమరికి నాకంటే ఈ అమృతము ప్రియమైనచో దీనినే ఉంచుకొనుము. మరి నన్ను వెళ్ళనివ్వండి. వలదు, మేము ఈ తుచ్చమైన అమృతము కొరకు నిన్ను కోల్పోము. తమరు నన్ను తమ వెంట తమ లోకమునకు తీసుకువెళ్ళదలిచినచో ఆ అమృత కలసమును నాకివ్వండి. నేను నా స్వహస్తములతో దేవతలకు అసురులకు పంచెదను. అందువలన జగడమునకు అవకాశమే ఉండదు. హే అసురరాజా, అమృతరసం ఈ మోహిని హస్తముల ద్వారా లభించినచో అమృతము యొక్క రుచి వేల రెట్లు అధికమగును. ఆహా, ఎంత సుందరమైన యోచన! హే మన్మోహిని, ఈ తుచ్చమైన అమృతమును నీ స్వహస్తములతో పానము చేయించి దీని గౌరవమును పెంపొందించి సమస్త జనులను రసభద్రులను గావించు. అసురరాజా, ఈ సుందరి ఆకాశం నుండి దిగివచ్చి మనల్ని మోహితులను గావించినది. ఆమె ఎవరో కూడా తెలియదు. మరి తమరే విధంగా ఆమెను విశ్వసించుతున్నారు? ప్రేలాపన చాలించు రాహు. నా మాట వినండి అసురేశ్వర. నీ నాలుకను 1000 చీలికలు చేస్తాను. హే మన్మోహిని, ఇక ఎటువంటి వాదన లేదు. ఇక మా అందరికీ అమృతపానము చేయించుము. నా వలన ఏదైనా అపరాధము జరిగినచో నన్ను క్షమించండి అసురరాజా. ఇక నీవు మమ్ము బంధించినను మేము నిన్ను ఏమియూ అనము. అంటే తమరే నాకు అభయమును ప్రసాదించినారా? అవును, నిస్సందేహముగా నీ ప్రాణములు ఇకపై మా ప్రాణముల కంటే ప్రియమైనవి. నా హస్తములతో ఎవరికైనా తక్కువ లేక అధికముగా అమృతం లభించినచో విమర్శించము. అటులైనచో ఆరంభించదను. సిద్ధము కండి. ఆ అమృతమును పానము చేసి మేము నిన్ను అసురలోకమును తీసుకువెళతాము. ఫళ సుందరి ఫళ. ఆహా ఆహా,
వాహ్ మోహిని వాహ్! నీ సౌందర్యము వలె నీ హస్తములో కూడా మాయ కలదు. సౌందర్యము యొక్క మత్తు నిన్ను వీక్షించినంతనే కలిగినది. ఇక ఇప్పుడు అమృతం యొక్క మత్తులో కూడా మునిగితిమి. అమృతము మత్తుగా ఉండునా? మోహిని, మా నేత్రములు చిత్తము సమస్తము రసమయమైనవి. ఇటువంటి మత్తునింతకు పూర్వమెన్నడు వీక్షించను లేదు, ఆలకించను లేదు. భళా మోహిని భళా, నీ మీద ఆనగా వచించుచుంటిమి. నీవు అమృతమునకు బదులుగా విషమును త్రాగించినను మా ఆత్మ తృప్తి చెందిన మోహిని. అసురేశ్వర, ఇది అమృతము కాదు, కేవలము మధువు. ఏమైనది రాహు? నీకు అమృతము లభించలేదా ఏమిటి? అసురేశ్వర, ఇది అమృతము కాదు, నా మాట నమ్మండి. ఆ, నీవు అమృతమును అధికముగా పానము చేసేదివి, అందువలన నీకు అధికముగా మత్తు కలిగి ఉండును. నేను కాదు, తమరే మత్తులో ఉన్నారు. అందుకే ఈ మద్యమును పానము చేయలేదు. తమరు ఆమె ఇచ్చినది అమృతమని భ్రమించుతున్నారు. తిలకించండి, సమస్త అసురులు మత్తులో తేలి ఆడుచున్నారు. వీక్షించితిరా అసురరాజా, నేను తమరికింతకు పూర్వమే ఈ బాధ్యత నాకు వలదని వివరించినాను. నాపై సందేహమా? ఇది నాకు అవమానం అసురరాజా. నేను ఈ అమృతమును పంచను. లేదు మోహిని, అమృతమును నీవే పానము చేయించవలెను. మాకు నీపై సంపూర్ణ విశ్వాసము కలదు. ఈ మోహిని అసురరాజును సంమోహితులను చేసినది. వారి బుద్ధి భ్రష్టమైనది. వారు అమృతమునకు మధువుకు వ్యత్యాసమును తెలుసుకొనలేకున్నారు. ఈ మోహిని అసురులను మోసము చేసినది. వారికి అమృతము లభించకుండా చేసినది. వాస్తవమునకు ఈ మోహిని ఎవరు? నేనే గనక నా మాతను, నా గురువులను సంపూర్ణ భావంతో సేవించినచో, వారి ప్రతి ఒక్క ఆజ్ఞను పాటించినచో, నేనే గనక భగవంతుడు శివశంకరుని నిస్వార్థ భావంతో సేవించినచో, నాకు మోహిని యొక్క మూల రూపము ప్రత్యక్షము కావలెను. దేవతలు మమ్మల్ని మోసగించినారు. నేను మోసముతోనే వ్యవహరించవలను. నేను శివశంకరుల వలె మాయాపతిని కాదు, కానీ అవశ్యము మహామాయావని. విష్ణువు మోహిని యొక్క రూపమును ధరించినచో, నేను దేవత రూపమును ధరించగలను. మోహిని ఆగు. అతడు అసురుడు. అతనికి అమృతము పోయరాదు.
అసురరాజా, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి. నా సందేహము సత్యమే అసురేశ్వర. తమరు అమృతమును సేవించలేదు, మోసపోయినారు. సుదర్శన చక్ర ప్రహారము నుండి నన్ను కాపాడండి అసురేశ్వర, నన్ను కాపాడండి. అసురేశ్వర, మిమ్ములను పదే పదే నేను హెచ్చరించినాను. తమరు నా మాటను ఏమాత్రం ఆలకించలేదు. అసురేశ్వర, వీక్షించండి, నా శిరస్సు ఖండించినను జీవించి ఉన్నాను. ఎందుకంటే అమృతమును పానము చేయుటచే నేను అమరుడనైనాను. ఒండెము నుండి నా శిరస్సు వేరుపడినది, అయినప్పటికీ నేను జీవించే ఉన్నాను. చంద్రదేవా, నీ మూలముగా విష్ణువు నా శిరస్సేదన గావించినాడు. అవశ్యము ప్రతీకారము తీర్చుకొనేదను. ఇప్పుడే నిన్ను మృంగివేయుదును. ఆక్రమించండి. అసురేశ్వరులు మూర్ఛిల్లినారు. శీఘ్రముగా పారిపోండి. ఇక యుద్ధము చేయడం వల్ల ప్రయోజనము లేదు. దేవేంద్రుల వారికి, దేవేంద్రుల వారికి, దేవేంద్రుల వారికి, దేవేంద్రుల వారికి. రాహు, స్వర్గద్వారము నుండి వైదొలగుము. అవశ్యము. స్వర్గద్వారపాలకుడగుడ నా ఇచ్చ కానే కాదు. ఇప్పుడు నాకు కావలసినది నీవే. వెనువెంటనే నీవు నా వశమైపోవాలి. లేదు, మేమెన్నటికీ చంద్రదేవులను నీ వశం కానివ్వం. అది ఎన్నటికీ మీ తరం కాదు. చంద్రదేవునితో పాటు మిమ్ములను కూడా స్వర్గములోనికి ప్రవేశించనివ్వను. నీవు మమ్ము బెదిరించుచున్నావా? లేదు, హెచ్చరిస్తున్నాను. మేము నిన్ను ఆఖరిసారిగా ఆజ్ఞాపించుచున్నాము. నీవు స్వర్గద్వారము నుండి వైదొలగుము. నేను నిన్ను ఆఖరిసారిగా ప్రశ్నించుచున్నాను. నీవు మాకు స్వయముగా లొంగిపోయేదవా లేదా? వాయుదేవ, ఈ ఉన్మాది అయిన రాహువును నాశనము చేయము. అగ్నిదేవ, వాణ్ణి హతమార్చు. చంద్రదేవ, విష్ణువు సుదర్శన చక్రము సైతము నన్ను సంహరించలేకపోయినదన్న విషయాన్ని నీవు విస్మరించవలదు. పాపము నీవు మాత్రము నన్ను ఏమి చేయగలవు? నీ ప్రయత్నములన్నీ వ్యర్థం. ఎవరూ నన్ను సంహరించలేరు. నాకిక మరణమన్నదే లేదు.
నన్ను సంహరించుట అసంభవం, అసంభవం. నేను అమరుడను, అమరుడను చంద్రదేవా. మీలో ఎవరు నాకు శత్రువులు కారు. కేవలం చంద్రదేవుడొక్కడే నాకు శత్రువు. అతడి కారణంగానే నాకు ఇటువంటి దుస్థితి కలిగింది. వెంటనే చంద్రదేవుని నాకు అప్పగించండి. మోహిని నన్ను కాపాడు, 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 మోహిని, మోహిని కాపాడు, కాపాడు. నిన్ను వదిలిపెట్టను, మింగి తీరతాను. మోహిని నన్ను కాపాడు. చంద్రదేవా, నిన్ను వదిలిపెట్టను. తప్పించుకోవడం అసాధ్యం. వదిలిపెట్టను నిన్ను, వదిలిపెట్టను చంద్రదేవా, వదిలిపెట్టను చంద్రదేవా. ఆహా, ఏమి మా భాగ్యము! ఈనాడు సమస్త దేవతలు, భగవానులు శివశంకరులు క్షీరసాగరమునకు విచ్చేసి దీని గౌరవమును పెంపొందించినారు. నిస్సంకోచంగా ఈ దినం మిక్కిలి భాగ్యవంతమైనది. పరంధామ, నేడు తమరు ప్రప్రథమంగా ఒక నారీగా అవతరించినారు. ఇది యుగ యుగాంతరాలలో ఎన్నడూ సంభవించలేదు. పరంధామ, తమరు మోహిని రూపమును వీక్షింపచేసి మమ్మల్ని సంతోషపరిచినారు. హే శేషశాయి, మేము సముద్ర మదన సమయములో అసమంజసములో మునిగినాము. అందువలన సంపూర్ణ భక్తితో తమ మన్మోహన రూపమును సందర్శించలేకపోతున్నాం. హే భగవాన్, మేము తమరి ఆ శీతల రూపమును మరల దర్శింపకోరుచున్నాము. ఆ శీతలత్వము, చల్లదనము వలన మా అంతరాత్మలోని అగ్నిని ఆర్పుకొని కోరుచున్నాము. పరంధామ, తమరు మోహిని రూపమును అసురులను అమృతము నుండి వంచితులు చేయుటకు ధరించినారు. కాని దేవగణములకు మా అందరికీ మీ మోహిని రూపమును ఎందులకు దర్శింప చేయలేదు? మోహిని రూపమును దర్శింపజేయండి స్వామి, దర్శింపజేయండి. పరంధామ, వీరి ప్రార్థనను మన్నించి వీరి ఇచ్చను పూర్తి గావించండి. అందువలన వీరు తమరి యొక్క మన్మోహన రూపమును తమ మనస్సులలో స్థిరపరుచుకొని సర్వదా దానిని దర్శించగలరు. పరంధామ, తమరా మనోహర రూపమును తమ వద్దకు విచ్చేసిన అందరికీ ఒక్కమారు సందర్శింపజేయండి. మేము దానిని వీక్షించి సంతృప్తి నొందుతాము స్వామి. హే త్రినేత్రధారి, మన్మోహనమైన ఈ రూపము కేవలం మాది మాత్రమే కాదు, మీ రూపము కలిసే ఉన్నది. ఇందులో పార్వతి రూపము ఉన్నది, లక్ష్మీదేవి రూపము కూడా ఉన్నది. పరంధామ, తమరు ఏ మనోహర రూపమును నా రూపముగా వచించుచున్నారు. వాస్తవమునకు ఆ రూపము ఒక నిరంతర దివ్య ప్రకాశము నుండి జాలువారిన ధార. మొదట ఆ దివ్య ప్రకాశము
ఆది పురుషులైన ఆదినారాయణల రూపము ధరించినది. తరువాత అది దివ్య ప్రకాశము విచ్ఛిన్నమై సమస్త దేవదేవతల రూపము దాల్చినది. దేవి లక్ష్మి, నీవు వచించినది వాస్తవమే. ఆ ఆది ప్రకాశము మనందరిలోనూ నిక్షిప్తమయ్యున్నది. ఎప్పుడైతే ఆ ప్రకాశము మనలో నుండి వెలికి తీయగలిగేదమో అప్పుడు దాని ప్రభావం అన్ని హృదయాలను మోహింపజేయును. భళా స్వామి భళా. ఆది పురుషుల గూర్చి తామిరువురు చక్కగా విశదీకరించినారు. తమరు ధన్యులు స్వామి. పరంధామ, తమ అవతారములలో నారీ రూపములోని ఈ మోహిని అవతారము అత్యంత అద్భుతమైనది. దేవతలలో ఎవ్వరూ ఆ రూపమును సంతృప్తిగా దర్శించలేదు. అవును పరంధామ, మరలా ఈ అవతారమును వీక్షించలేము. అందువలన తమరు తమ మోహిని అవతారమును దర్శింపజేయండి. మేము తమకు హారతులిచ్చి మా శక్తి మరియు భక్తిభావములను సంతుష్టిపరిచెదము. అవును, మేమందరం తమ మోహిని రూపాన్ని వీక్షించదలచినాము. మా అందరికీ మీ మోహిని రూపము దర్శింపచేయండి. जय मोहिनी रूप हरे, जय मोहिनी रूप हरे, देवगण मूल कारण मुग, भक्त जन मूल कारण मुग, मोहिनी अवतरिंचे भक्तवराह वामन नरसिंह रूपमुनु, स्वामी नरसिंह रूपमुनु, मोहिनी रूपमु जनुలను, मोहिनी रूपमु जनुలను मोहिंపజేసినది. जय मोहिनी रूप हरे, अनुपम रूपము వలన సృష్టి విరాజిల్లే, सृष्टि विराजिल्ले, శివ బ్రహ్మ రూపము వీక్షించి शिव ब्रह्म रूपमु वीक्षिंచి మోహముతో నిండి